చూసారు కదా, నేను ఈ విధంగా పసుపు తీసుకున్నానండి. కరెక్ట్గా ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్కి తగ్గట్టుగా నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. చూసారు కదా, అంతేనండి. నేను రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఇంకేమీ యాడ్ చేయట్లేదండి. ఇప్పుడు మనం వాటిని ఒక్కసారి బాగా అడుగు నుంచి పైకి, పైనుంచి అడుగుకి చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా ఇలా ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం మీడియంలో ఒక 3 to 4 విజిల్స్ దాకా ఉంచుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇంకొంచెం ఉడకాలి అని మీకు అనిపిస్తే 4 విజిల్స్ వరకు పెట్టుకోండి. మామూలుగా 3 విజిల్స్కి అయితే చక్కగా అయిపోతుంది. మీడియంలో పెట్టుకోండి. మీరు హైలో పెడితే మీకు దానికన్నా కూడా చక్కగా మీడియంలో పెట్టుకుని కుక్కర్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చక్కగా మగ్గుతూ ఉంటుంది. అది మంచిగా విజిల్స్ కూడా మనకు వస్తాయన్నమాట. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుంటున్నాము. పోపు ఏ విధంగా పెడతాము అంటే చక్కగా ఆయిల్ తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఇందులో మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి మనం బాగా కూడా నేను ఈ విధంగా ఒకటి తీసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మనం వేసుకొని ఇప్పుడు వీటిని మంచిగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇదంతా కూడా మీడియం ప్రాసెస్లో నేను చేస్తున్నానండి. మొత్తం ఇక్కడ మనకి ప్రెజర్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఈ లోపు ఇక్కడ మనకి పోపు కూడా రెడీ అయిపోతుంది కదా. మనకి పప్పు తయారవడం మాత్రం అయిపోయిందండి. ఇప్పుడు మనం పోపు కూడా సిద్ధంగా పెట్టుకున్న తర్వాత మనం ప్రెజర్ తీసి చూద్దాము అసలు పప్పు ఎక్కడ ఎలా ఉడికిందో. అలాగే లాస్ట్లో ఫైనల్గా కొంచెం మనకి వేగాక కొంచెం ఇంగు వేసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు దీన్ని మనం మూత తీసి చూద్దాము అసలు పర్ఫెక్ట్గా గోంగూర పప్పు వచ్చిందో లేదో చూద్దాం. చాలా బాగా వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్కడ మనకి పైన వాటర్ స్ప్రెడ్ అవ్వడం కానీ అది అలాంటివి ఏమీ లేదు. ఎందుకంటే మనకి గోంగూర నుంచి కూడా కాస్త వాటర్ వస్తుంది. సో మీ ఎస్టిమేషన్స్ మీకు ఒక విధంగా ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. ఆ విధంగా మీరు ఉడికించుకోవచ్చు అనమాట. కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా చక్కగా స్మాష్ చేసేది ఉంటే మీరు ఆ విధంగా కూడా మీరు పప్పుని నీట్గా మనం స్మాష్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ గోంగూర పప్పు మొత్తం అంతా కూడా చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా, ఏదైతే ఆ పోపు ఉందో దీన్ని కూడా మనం ఇప్పుడు ఇందులో వేసుకుందాం. చూసారు కదండి, చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి. అసలు ఇంగు పోపుతో బాగా వేగిందనమాట. మనకి చాలా బాగుంది. ఇంగు పోపుతో మనకి గోంగూర పప్పు రెడీగా ఉందన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని మనం వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా చాలా ఇష్టంగా తినొచ్చు అనమాట. మీకు ఒకవేళ ఇంకా పులుపు ఎక్కువ ఇష్టం అనుకుంటే మీరు చింతపండు రసమైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఎక్కువ గోంగూర కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, గోంగూర పప్పు ఎంత టేస్టీగా రెడీ అయిపోయిందో. ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. లావణ్యాస్ లైఫ్ స్టైల్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.